ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. కీర్తనల గ్రంథము 88వ కీర్తన 13వ చరణం. బట్ ఐ క్రై టు యూ ఫర్ హెల్ప్ లార్డ్, ఇన్ ద మార్నింగ్ ప్రేయర్ కమ్ బిఫోర్ యూ. సామ్స్ చాప్టర్ 88 వర్స్ 13. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రార్థన, మన విన్నపములు, మన మొర దేవునికి మాత్రమే చెప్పాలి. ఆయన వినడం లేదని, వినడేమో అని మనము ప్రార్థన ఆపొద్దు. ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆయన పరిస్థితులను మార్చగలడు. ఆయన మన యొక్క మొరకు జవాబు ఇచ్చేవాడు. అయితే కొన్నిసార్లు మన ప్రార్థనకి జవాబు రాని పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఎన్నో రోజుల నుండి ప్రార్థిస్తున్నా సరే అడిగింది పొందుకోలేని వారముగా ఉంటాం. అలాంటప్పుడు ఏం జరగదులే అని మనం ప్రార్థించడం ఆపొద్దు. మన సమస్యను, మనకు కావలసిన దాన్ని ఎవరి చెవిలో చెప్పొద్దు. వారు ఏ సహాయం చేయలేరు. బహుశా ఈ రోజున నీవు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో. ఎన్నో రోజుల నుండి ప్రార్థిస్తున్నాను ఉద్యోగం కోసం, కానీ ఉద్యోగం రావడం లేదు. ఎన్నో రోజుల నుండి ప్రార్థిస్తున్నాను నాకున్న ఈ అనారోగ్యం పోవాలని, కానీ ఈ అనారోగ్యం ఎక్కువైపోయింది, తగ్గడం లేదు. ఎన్నో రోజుల నుండి ఈ యొక్క అప్పుల కూపంలో నుండి బయటపడాలని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను. అయినా నా దేవుడు నా మొర ఆలకించడం లేదు. నా కుటుంబం మారాలని, నా భర్త మారాలని, నా జీవితం మారాలని, నాకు వీసా రావాలని ప్రార్థిస్తున్నాను. కానీ ఎందుకు నాకు సమాధానం రావడం లేదు? ఎందుకు నా ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు అని నీవు ఆశలు కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో. ఇక దేవుని నుండి నాకు సహాయం అవసరం లేదు, మనుషుల సహాయం తీసుకుంటాను అని ఆలోచన చేస్తున్నావేమో. ఈరోజు భక్తుడు అంటున్నాడు, ఏది ఏమైనా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను నా దేవునికి ప్రార్థిస్తాను అని అంటున్నాడు. ఈ కీర్తన ప్రారంభం నుండి మనం చూస్తే భక్తుడైన ఎజ్రాహీయుడైన హేమాను ఎంతో శ్రమల్లో ఉన్నట్లుగా, మరణపు టంచుల్లో ఉన్నట్లుగా, ఒంటరిగా ఏ సహాయము లేకుండా ఉన్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. అయినా సరే తన ప్రార్థనని అతను ఆపలేదు, వేరే ఆప్షన్ ఎత్తుక్కోలేదు. అదే ప్లేస్ లో మనముంటే ఎన్ని ప్రయత్నాలు ఈ లోకంలో చేసేవారమో కదా. 1-2 సార్లు ప్రార్థన చేస్తాం, అది కూడా ఏదో నామమాత్రంగానే చేస్తాం. వెంటనే దైవజనులతో అంటాం, దేవుడు సమాధానం ఇవ్వడం లేదండి, నేను ఇక చర్చికి రాను, నేను అనుకున్నది అవ్వనప్పుడు మందిరానికి ఎందుకు రావాలండి, ప్రార్థనలు ఎందుకు చేయాలి అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాం. అనగా విసుగు, ఆవేదన, అనుకున్నది కాలేదు అనే అసహనం అన్నీ మనలో కనబడుతుంటాయి. అలాంటి ఆలోచన మనలో ఉండొద్దు అని వాక్యం చెబుతుంది. అబ్రహాముకు దేవుడు చెబుతాడు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నీవు దహన బలిగా సమర్పించాలి అని. వెంటనే అబ్రహాము బయలుదేరినప్పటికీ తానున్న ప్రాంతము నుండి దహన బలిని అర్పించే ఆ ప్రదేశముకు వెళ్ళాలి అంటే 3 రోజుల ప్రయాణం కలిగి ఉన్నాడు. ఈ 3 రోజుల్లో అబ్రహాము ఎన్నిసార్లు దేవునికి మనవి చేసి ఉండొచ్చు, బయటికి చెప్పకపోయినా హృదయంలో అయినా ఈ పరిస్థితి నుండి తప్పించు ప్రభువా అని అడిగి ఉండొచ్చు. ఎంతైనా కన్న తండ్రి, పైగా పుట్టక 100 సంవత్సరాలకి పుట్టాడు, అందులోనూ ఒక్కడు మాత్రమే. వాక్యం కూడా చెబుతుంది అబ్రహాము ఎంతగానో ప్రేమిస్తున్న కుమారుడు అని. అలాంటి అబ్రహాము ప్రార్థించకుండా, దేవుణ్ణి అడగకుండా ఉంటాడా? అడిగినప్పటికీ దేవుడు మౌనంగా ఉన్నాడు, జవాబు ఇవ్వలేదు. దేవుడు అబ్రహాముకు ముందే చెప్పలేదు, ఇదిగో నీవు బలి ఇవ్వబోతుండగా అక్కడ ఒక పొట్టేలుంటుంది, నీ కుమారునికి బదులుగా ఆ పొట్టేలును బలిగా అర్పించు, నీవేం కంగారు పడొద్దు అని దేవుడు ఎందుకు అబ్రహాముకు చెప్పలేదు?
కొన్నిసార్లు దేవుడు చేసే కార్యాలు దాచిపెడతాడు, మనకు సర్ప్రైజ్ ఇస్తాడు. మనం అనుకుంటాం అంతా అయిపోయింది, ఇక నా జీవితంలో ఏమి మిగల్లేదు, జాబ్ రాదు, ఈ రోగం తగ్గదు, నాకున్నటువంటి ఈ సమస్యల్లో నుండి నేను బయటపడను, నాకున్న అప్పులు ఇంతే ఉండిపోతాయి, ప్రార్థిస్తున్నా సరే జవాబు రావడం లేదు, ఇలా అయిపోవడం, ఈ శోధనతోనే జీవించడం దేవుని చిత్తమేమో, నేను బాధపడడం ఆయనకి ఇష్టమేమో అని మనము ఊహించుకుంటాం. కానీ దేవుడు ఏ స్థితినైనా ఏ పరిస్థితినైనా మార్చగలడు. ఆయన కునుకని దేవుడు. మనము మొరపెట్టక ముందే, మనము అడగక ముందే మన అక్కర్లను ఎరిగినటువంటి దేవుడు అని మర్చిపోతాం, నిరాశలోనికి వెళ్ళిపోతాం. అయితే మనము ఎప్పుడు దేవుని విషయంలో ఆశలు కోల్పోవద్దండి. దేవుడు వినడం లేదు అని నీ ప్రార్థన ఆపొద్దు. భక్తుడు అంటున్నాడు, ఉదయాన్నే ప్రార్థనతోనే దేవుణ్ణి ఎదుర్కొంటున్నాను అని. అంటే భక్తుని ఆశ, నా దేవుడు నా మొర విని నాకు సహాయము చేస్తాడు అని. నీవు కూడా ఈ రోజున అదే ఆశ కలిగి ఉండు. తప్పకుండా దేవుని నుండి నీకు సహాయం వస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, గడిచిన ఈ యొక్క ఆగస్టు మాసం అంతా కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభా. అన్ని విషయాల్లో మీరు మాకు తోడై ఉన్నారు ప్రభా. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. మీరు తండ్రి ఖచ్చితంగా మా మొరను వినే దేవుడు, ఖచ్చితంగా మాకు సహాయము చేసే దేవుడవు, మా ప్రార్థనను అంగీకరిస్తున్న దేవుడవు, మా ప్రార్థనను ఆలకిస్తున్న దేవుడు అని అయా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అబ్రహాము మొరను విన్న దేవుడవు, ఖచ్చితంగా మా మొరను కూడా విని మాకు సహాయము చేసే ప్రభుడవని లేఖనము ద్వారా తండ్రి అయా మమ్మల్ని బలపరిచారు. అందును బట్టి వందనములు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో అయా ఎటువంటి ఇబ్బందులతో ఉన్నారో ప్రభువా, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, సమస్యలు, శోధనలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను కలగజేయండి. అయా మరణపు అంచుల్లో ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డల మొరను మీరు ఆలకించండి. అయా మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో ప్రభువా, అయా వారికి విడుదలను అనుగ్రహించండి. అశాంతితో బ్రతుకుతున్న ప్రతి బిడ్డకు తండ్రి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. కుటుంబంలో గొడవలు, అల్లర్లు అయా మరి తండ్రి లేనిపోని అనుమానాలతో అయా కుటుంబాన్ని ప్రభువా అయా మరి తండ్రి పాడు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు యేసు నామములో తండ్రి అయా వారి యొక్క కుటుంబాన్ని కట్టమని వేడుకుంటున్నాము. అయా మీరే వారికి జ్ఞానం ఇచ్చి వారిని తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలను దీవించండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా మీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని వారికి మీరు దయచేయండి ప్రభువా. అదే విధంగా ప్రభువా అయా వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా వివాహము జరుగునట్లుగా కృప చూపించండి. సాటి అయిన సహకారాన్ని మీరు వారికి అనుగ్రహించండి. అదే విధంగా నా తండ్రి అయా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండండి. మీ శక్తి చేత, మీ బలము చేత వారిని నింపండి నా తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యల నుండి, భూతగద సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభువా మా భారతదేశమును సమాధాన దేశముగా అయా ప్రేమ కలిగినటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టండి తండ్రి. అదే విధంగా నా ప్రభు అధికారులందరినీ తండ్రి మీరు కాచి కాపాడండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించండి. అదే విధంగా నా తండ్రి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. అనాథలను, అభాగ్యులను ఆదుకొనండి. విధవరాలు పక్షముగా మీరు న్యాయమును తీర్చమని
బలపరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. వారు పడుతున్న శ్రమలన్నిట్లో నుంచి కూడా వారికి విడుదల దయచేయండి అయ్యా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న సేవను ఫలింపచేయండి, విస్తరింపచేయండి ప్రభువా. నానాటికి అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో అయ్యా విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో అయ్యా, వారి యొక్క తండ్రి మనవులన్నిటిని మీరు ఆలకించి వారికి సమాధానం అనుగ్రహించమని, వారి కన్నిటిని తుడిచి నాట్యముగా మార్చమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి విస్తరింపచేయునుగాక.